యాక్చువల్‌గా మాకిది ఫస్ట్ తెలిసినప్పుడు ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఎగ్జాక్ట్‌గా షేర్ చేసుకోవడానికి అప్పుడు మా పేరెంట్స్ ఏమో దుబాయ్‌లో ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ ఏమో తెనాలిలో ఉన్నారు. సో, ఎవరు దగ్గర లేరు. సో, మా ఇద్దరమే ఉన్నాము. సో, తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాము. ఒక 2 డేస్‌లో కన్ఫర్మ్ చేసుకున్నాము. అంతా చాలా హ్యాపీ మూమెంట్స్ అయ్యాయి. బట్ ఈ న్యూస్ మాకు చాలా పెద్ద హ్యాపీనెస్ ఇచ్చింది మా ఇద్దరి లైఫ్‌లో. అండ్ రాబోయే ఇది గూడా మాకు ఇంతే హ్యాపీనెస్ ఇస్తుంది రాబోయే బేబీ అని గూడా మేము అనుకుంటున్నాం. ఇంకా తను సపోర్ట్ మెయిన్‌గా నా ఈ ప్రెగ్నెన్సీలో తన సపోర్ట్ చాలా అంటే చాలా ఎక్కువున్నది. లైక్ మేమిద్దరమే ఉంటాము. తను టోటల్ ఒక మదర్ కేర్ లాగా నాకు అన్నీ చేయడం గానీ, చూడటం గానీ, ఫుడ్ నుంచి ప్రతీది తీసుకెళ్ళడం, తీసుకురావడం. లైక్ మై హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ఆయన నాకు అసలు ఏ పని చేయట్లేదు. చాలా చాలా బాగా చూసుకుంటున్నారు. లైక్ అంటే ఇంకా మదర్ ఎలా చూసుకుంటారో మదర్ లాగే చూసుకుంటున్నారు నన్నయన. ఈజీగా అంత ప్రాబ్లమ్స్ లేకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అంతా లేకుండా ఈజీగా అయింది. సో, తెలిసాక చాలా వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇద్దరము. తను మాత్రం బాగా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాము. వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పడంగానే ఇంకా బాగా ఎమోషనల్ అయ్యి అంతా ఏడ్చేసింది వాళ్ళ మమ్మీకి చెప్తూ. ఇంకా వాళ్ళ డ్యాడీ గూడా ఉండుంటే బాగుండేది. బట్ అన్‌ఫార్చునేట్ మా మ్యారేజ్ అయ్యాక ఒక 2 మంత్స్‌కే వాళ్ళ డ్యాడీ ఎక్స్‌పైర్ అయ్యారు. లేదు నాకు యాక్చువల్ ఎమోషన్ వస్తుంది వద్దు అందుకని.